కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఎక్కువగా శివునికి, విష్ణువుకి పూజలు చేస్తారు. దీంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదిగా మన పురాణాలు చెప్తున్నాయి. అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు కానీ పౌర్ణమి కానీ అంటే కార్తీక మాసం మొత్తం పవిత్రమైన మాసం అయినప్పటికీ ఇందులో వచ్చే సోమవారాలు పౌర్ణమి మాత్రం చాలా పవిత్రమైనదిగా మన పురాణాలు చెప్తున్నాయి. ఈ కార్తీక మాసంలో నెలంతా చేసిన పూజలు ఒక ఎత్తు అయితే పౌర్ణమి రోజు చేసే పూజలు ఇంకో ఎత్తు అన్నట్టు. ఈ మాసం ఎక్కువగా చూసుకున్నట్లయితే శివయ్యకి, విష్ణువుకి ఎక్కువగా ప్రీతికరమైన మాసం. దీంతో మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కార్తీక మాసంలో ఎక్కడ శివాలయాలు చూసినా గానీ ఒక ఆధ్యాత్మికత వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా నేను ప్రస్తుతం శంకరం మఠంలో ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ శివయ్యకి ఘనంగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అందరూ కూడా మహిళలు, భక్తులు అందరూ కూడా దీపారాధన చేస్తూ ఆ శివయ్య పూజలో లీనమై ఉన్నారు. అయితే ఇక్కడ మనతో పాటు అయితే ఈ ఆలయ అర్చకులు ఉన్నారు. ఒక్కసారి ఈ రోజు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి, ఈ రోజు చేయాల్సిన పూజలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వర్ణానాం అర్ధసంఘానాం రసానాం ఛందసామపి మంగళానాం చ కర్తారౌ వందే వాణీ వినాయకౌ. ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వదినం. కృత్తికా నక్షత్రంతో వచ్చే పూర్ణిమని ఆ పూర్ణిమ కాబట్టి కార్తీక మాసం అన్నారు. ఇది సర్వదేవతలకు ఆనందమైన మాసం కాబట్టి సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం. కార్తీక దామోదరు అంటారు. శివుణ్ణి పూజించినా, విష్ణువు పూజించినా కార్తీక దామోదరు అంటారు కాబట్టి ఆ దామోదరు యొక్క ప్రీత్యర్థం ఈ పూజలు దీపదానం చేస్తుంటారు, దీపారాధన చేస్తుంటారు. సమస్తమైన రూపమంతా కూడా జ్యోతి రూపంలో ఉన్నారు కాబట్టి కృత్తిగా అంటే కార్తికేయుడు. సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం కృత్తిగా అంటే జ్యోతి స్వరూపమైన కాబట్టి ఈ జ్యోతి స్వరూపంలో ఉండేటువంటి ఆ దీపాలను వెలిగించి ఆయన ప్రీతిగా ఆరాధిస్తుంటారు. ఈ ప్రారంభంలోనే బలిపాడ్యం అంటారు. బలి చక్రవర్తి పాదాల నుంచి పైకి వచ్చి దీపావళి అయిన తర్వాత బలిపాడ్యం నాడు చూస్తుంటారు. దీపాలు వరుసగా పెడుతుంటారు. ఆ దీపాలను దర్శిస్తూ ఉంటారు, ఆ దీపాలను సేవిస్తుంటారు. తర్వాత యమున విధి అంటారు, భగిని హస్త భోజనం అంటారు. విధి నాడు కార్తీక శుద్ధ విధి నాడు భగిని హస్త భోజనం అంటారు. అన్నచెల్లెల యొక్క పండగ విశేషం అంటారు. యమధర్మరాజు గారు యమునాదేవి ప్రార్థిస్తే యమునాదేవి ఇంటికి వెళ్ళి ఆతిథ్యం తీసుకుని ఆ యమునాదేవిని అనుగ్రహించారని, అట్లాగే మళ్ళీ యమధర్మరాజు గారు పిలిస్తే యమునాదేవి మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ఆయనకి అన్నగారిని ఆనందింపజేసిందని యమవిధి అంటారు. తర్వాత నాగపంచమి, నాగ చతుర్థి, ఆ తర్వాత షష్ఠి, ఆ తర్వాత అష్టమి, నవమి, ఆ తర్వాత కార్తీక సోమవారం వస్తుంది. కార్తీక సోమవారం సాక్షాత్తు ఈశ్వర స్వరూపం కాబట్టి ఆ సోముడు చంద్రుడు శిరస్సును ధరించుకున్నాడు కాబట్టి సోమవారం చాలా ఈశ్వరుడికి ప్రీతి కాబట్టి ఆ సోమవారం ఎవరైతే స్వామిని సేవిస్తారో వారందరూ కూడా అభీష్ట స్థితి కలుగుతుందని, ఆ దీపములు 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం రావడానికి 365 రోజులతో జ్యోతి స్వరూపంగా ఆ జ్యోతి వెలిగిస్తారు. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఆలయం మొత్తం కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఇక్కడనే కాదు, శివాలయాలు ఎక్కడున్నా కానీ ఎంత కూడా భక్తులతో ఒక ఆధ్యాత్మికత వాతావరణమే నెలకొంది. ఈ రోజు ఈ మాసంలో వచ్చిన ఈ పౌర్ణమి, దీన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజు చాలా పవిత్రమైన అంటే రోజు కాబట్టి అందరూ కూడా భక్తులు ఈ రోజు పుణ్యస్నానాలను ఆచరించి నది స్నానాలు చేసి తర్వాత దీపారాధన కోసం అని ఆలయాలకు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా తమ సౌభాగ్యం కాపాడుకోవాలనే ఉద్దేశంతో అయితే ఆ శివయ్యకు పూజలు చేస్తారు. 365 ఒత్తులు వెలిగించి శివయ్యకి అయితే పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఆలయంలో చండీ హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రతి పౌర్ణమి రోజున కూడా చండీ హోమం చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు కూడా చండీ హోమం ఘనంగా నిర్వహిస్తారు. చూసుకోవచ్చు మనం ఎంతమంది భక్తులు ఇక్కడ చండీ హోమంలో పాల్గొని ఉన్నారో. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆధ్యాత్మికత వాతావరణం ఎదుర్కొంది. ఈ మాసంలో ఏంటంటే
కాలువలు కానీ చెరువులు కానీ నదులు కానీ సూర్యకిరణాల అంటే ఆ సూర్యకిరణాలు ఆ నీళ్ల పైన పడి ఎక్కువ ప్రభావితం అంటే వాటికి ఈ నీళ్లకు ఎక్కువగా బలం వస్తుంది. అందులోనూ ఇదే మాసంలో పూజకు అవసరమయ్యే పువ్వులు కూడా ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే బంతి పూలు కానివ్వండి, చామంతి పూలు అంటే పూజకి కావలసిన పువ్వులన్నీ కూడా ఈ మాసంలోనే మన చేతికి వస్తాయి. ఆ కిరణాలు అంటే పారే నదుల్లో కానీ కాలువల్లో కానివ్వండి ఆ సూర్యకిరణాల వల్ల నీళ్ళకి కూడా ఎక్కువ బలం వస్తుంది. అందుకనే పుణ్యస్నానాలు ఈ మాసంలో ఆచరించాలని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. కెమెరామెన్ రమేష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.